హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మేక్ ఓవర్ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే రాసుకుంటున్నాను. ఇది పాండ్స్ మాయిశ్చరైజర్. సో ఇది నేను ఎక్కువ వాడుతుంటాను. సో ఏదన్నా మనం బాత్ చేసిన తర్వాత కూడా మనం మాయిశ్చరైజర్ అయితే తప్పనిసరిగా వాడాలి. లేదంటే స్కిన్ డ్యామేజ్ అవడానికి చాలా ఇది ఉంటుంది. తర్వాత నేను ఐబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నాను. ఐబ్రో పెన్సిల్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయకూడదు, కరెక్ట్గా అయితే ఉండాలి. సో డార్క్గా మరీ చేయకూడదు. తర్వాత లిప్ లైనర్ వేసుకుంటున్నాను. నేను ఎక్కువ లిప్ లైనరే యూజ్ చేస్తాను. తర్వాత నేను నైబే వాళ్ళది లిప్స్టిక్ పర్చేస్ చేశాను. అది నేను న్యూడ్ కలరే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం డార్క్ కలర్స్ యూజ్ చేయకూడదు. మన లిప్స్ న్యాచురల్గా కనబడాలి అంటే న్యూడ్ కలర్స్ ప్రిఫర్ చేసుకోవాలి. సో ఇది నేను గుడ్ వైబ్స్ నుంచి తీసుకున్నాను. లిప్ బాము, లిప్ టింట్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, చీక్ టింట్ లాగా కూడా. సో దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఐ షాడో కింద కూడా నేను ఇదే యూజ్ చేస్తాను ఎక్కువ. నేను ఐ మేకప్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయను. సో మనకున్న డ్రెస్సెస్లో మనం మంచిగా కొన్ని డిగ్నిటీగా ఉన్న డ్రెస్సెస్ యూజ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అలాగే ఎక్కువ హెయిర్ స్టైలింగ్ కూడా మనకి చాలా ముఖ్యం. మెయిన్ సోర్స్ ఏంటంటే హెయిర్ స్టైలింగ్ ఒకటి, మన డ్రెస్ స్టైలింగ్, ఈ రెండే మనం చూస్తారు. మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేసినా సరే డ్రెస్సింగ్ సెన్స్ కూడా మనకి బాగుండాలి. సో మరీ వల్గారిటీగా ఉండకుండా చూసినప్పుడు డిగ్నిటీ లుక్ వచ్చేటట్లుగా మనం చేసుకుంటే ఏ డ్రెస్ అయినా సరే, అలాగే హెయిర్ స్టైల్ కూడా మనం డిగ్నిటీగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ లుక్ అయితే ఎలా ఉందో చెప్పండి.